అవకాశం. 2 Corinthians chapter 2 and verse 11. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. You know, when Paul wrote to the Corinthian church, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారికి పౌలు he రాస్తున్నాడు. exposed something that was hidden. దాగి అయినటువంటి కొన్ని విషయాలను ఆయన బయటికి తీసుకొస్తున్నాడు. You know what he said? ఆయన ఏం చెప్తున్నాడు He తెలుసా? said, lest Satan should take advantage of us. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము. Satan should not take advantage of us, for we are not ignorant of his devices. సాతాను మనలను మోసపరచకుండునట్లు సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. Saint Paul, the apostle, అపోస్తలుడైన పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. he exposed the schemes of the devil. సాతాను యొక్క తంత్రములను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. And he was telling the believers, he was telling the Christians in Corinth, he says, you guys, you know what Satan can do. So, you know, when you know what the enemy can do, you are always ahead of the enemy. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అలాగే విశ్వాసులకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి అపోస్తలుడైన పౌలు ఏం తెలియజేస్తూ ఉన్నాడు అనగా, మనం అందరం కూడా సాతాను యొక్క తంత్రములను ఎరుగవలసిన వారమై ఉన్నామని హెచ్చరిస్తున్నాడు. You know, the generals in warfare, they know what the enemy is up to, and they are miles ahead of what the enemy can do. Hallelujah. శత్రువు ఎంత దూరంగా ఉండి వారు ఏ విధంగా మన మీద తన యొక్క తంత్రములను ప్రయోగిస్తూ ఉన్నారన్న విషయాన్ని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకొనుచూ ఉన్నాం కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నామో కనుక్కోండి. You see, Prophet Elisha, ప్రవక్త అయిన ఎలీషాను చూడండి. he exposed the schemes of the Syrian army, and so the Israeli army were safe from the enemy attack. సిరియా రాణం వారు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. যদি సిరియా సాక్షి- రాణము వచ్చేటువంటి విషయాన్ని గురించి ఇశ్రాయేలు రాజుకు ఏ విధంగా ఎలీషా తెలియజేస్తున్నాడో చూడండి. Today, I believe the Holy Spirit wants to show you the schemes of the enemy so that you can be miles ahead of what the enemy can do against you. Somebody receive this ఈ word. రోజు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎంతో దూరము నుండి సాతానుడు ఏ విధంగా మన మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మీకు తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. Go with me to the book of Luke chapter 4, and I'm going to read from the Amplified version and verse 13 right now. లూకా సువార్త 4వ అధ్యాయం యాంప్లిఫైడ్ వెర్షన్ 13వ వచనం మనం చదువుకుందాం. And when the devil had ended every temptation, the complete cycle of temptation, he sought another more opportune and favorable time. He sought another more favorable and opportune time. Please listen to these words very carefully. ఈ వాక్య భాగాలను మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయిను. ఏ విధంగా అతడు శోధిస్తూ ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. You know, this was concerning Jesus. He ended the temptation and he was looking for a season, looking for a time to come ఇది in. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర ఏ విధంగా అతడు ఆయనను శోధించాడో, శోధన ముగించిన తరువాత కొంతకాలము ఆయనను విడిచిపోయాడు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. If you read the book of Chronicles, దినవృత్తాంతాలు ఒకసారి మనం చూస్తే there it says the sons of Issachar had an understanding of the times, of the seasons. ఇస్సాకారు కుమారులు కాలములు సమయాల గురించి వారు తెలుసుకొనగలుగుతున్నారు. समय की परख ఎందుకనగా వారు ఆ సమయాల గురించి I want to show తెలుసుకున్నారు. you today at what times, what seasons the enemy can come against a Christian, against a believer. క్రైస్తవుల మీదికి అలాగే విశ్వాసుల మీదికి సాతానుడు ఏ విధంగా కాలములు సమయములు చూసి ఏ విధంగా వస్తాడో చూద్దాం. The first one, మొట్టమొదటిగా after a great spiritual experience, గొప్ప ఆత్మీయ అనుభవాలు కలిగినటువంటి this ఒకరిని is a season he will try to enter in. ఇలాంటి సమయంలోనే సాతానుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. That's why Paul the apostle said, give no place to the devil. He was not writing to unbelievers. He was writing to one of the most powerful churches, the church of Ephesus. Come on. అపోస్తలుడైనటువంటి పౌలు చాలా గొప్పగా ఉండేటువంటి విశ్వాసుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, సాతాను యొక్క తంత్రాలు మనం తెలుసుకోవాలని. ఇది అవిశ్వాసులు కాదు, విశ్వాసులకు You మాత్రమే. may be going through a very tough time in your life right మీ now. జీవితంలో గొప్ప శ్రమలు గుండా వెళుతూ ఉన్నారేమో. But this word will help you to come out of it, and not only just come out of it, to stay strong for the rest of your life. ఈ Hallelujah. యొక్క వాక్య భాగము మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కనుక ఇంతవరకు గతించింది చాలు, ఇక ముందు కాలంలో దీని గురించి కొనసాగకూడదని నేను కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. First place the enemy comes in is after a great spiritual experience. మొట్టమొదటిగా శత్రువు ఎలాగ వస్తూ ఉన్నాడు అనగా గొప్ప ఆత్మీయ
విశ్వాస్యత కలిగినటువంటి అనుభవంలోనికి వస్తూ If you ఉన్నారు. read Matthew chapter 3 verse 16 and 17, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే Jesus had just been baptized and he came out of the Jordan River. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని యోర్దాను నది నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు Now listen to this. ఈ వాక్యాన్ని Bible వినండి. says the heavens were opened. ఆకాశము తెరవబడింది, The Spirit of God descended upon him. దేవుని యొక్క ఆత్మ అతని మీద దిగి వచ్చింది. And a voice came from heaven. It was the voice of the Father saying, "This is my beloved Son in whom I am well pleased." Three things happened. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి 3 ప్రాముఖ్యమైన అంశాలు ఇక్కడ జరిగినట్లుగా చూస్తున్నాం. The heavens were opened. ఆకాశం The Spirit of తెరవబడింది, God came, descended, and you could literally see it. దేవుని యొక్క ఆత్మ దిగి రావడం అక్షరాల మనం చూడగలుగుతూ ఉన్నాము. And the third thing, there was a voice. అక్కడ ఒక స్వరం వినబడింది. What a spiritual experience. ఇది ఎంత గొప్ప ఆత్మీయ అనుభవమో What చూడండి, a powerful experience. శక్తివంతమైనటువంటి అనుభవమో Now, చూడండి. right after this verse, ఈ యొక్క వాక్యాన్ని చదివిన తరువాత the Bible goes to Matthew 4 verse 1. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. Jesus was led by the Spirit into the wilderness. Why? To be tempted by the devil. You see, just after the experience, that powerful experience, the enemy tried to come against Jesus. Listen carefully. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. చూడండి, దాని ముందు వచనాలు ఆత్మీయ విధానములో ఎంత అనుభవం ఉన్నటువంటి విషయాలు One చూసాం. sister wrote to me. ఒక సహోదరి నాకు రాశారు, It says, I was on this 21-day fast నేను 21 రోజులు ఉపవాసం ఉన్నాను, and I had such a wonderful time. అద్భుతమైనటువంటి సమయాన్ని గడిపాను. And 20 days were over. 20 దినాలు గతించినవి. On the 21st day, 21వ దినాన్ని there was a big fight in my house. నా గృహంలో గొప్ప పోట్లాట. See, you need to understand that you need to guard those spiritual experiences. You cannot be loose in your walk with God. మీరు Hallelujah. చూడండి, ఆత్మీయ పరిధిలో మీరు పొందవలసినటువంటి అనుభవాలు దేవునితో ఏ విధంగా నడుస్తూ ఉన్నామో ఎప్పుడు పోరాటం వస్తుందో You గమనించండి. decide to pray in the mornings. ఉదయాన్నం లేచిన వెంటనే మనం ప్రార్థన చేస్తున్నాం. You're having great times of prayer in the morning. ఉదయాన్నే ప్రార్థనలో గొప్ప సమయాన్ని గడుపుతూ ఉన్నాము. And suddenly something happens. ఏదో ఒక విషయం జరుగుతుంది. This is the enemy trying to come against you because of your great spiritual experiences. You don't keep sharing them with everyone. నీ యొక్క ఆత్మీయ విధానములో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని బట్టి సాతానుడు ఏ విధంగా మిమ్మల్ని మోసపుచ్చడానికి వస్తున్నాడు అన్న విషయాన్ని మనం So you గమనిస్తే, see, after a great spiritual experience, గొప్ప ఆత్మీయ అనుభవము ముగించిన పిదప you have to guard what you have received. మీరు ఏం పొందుకున్నారో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. Many times Christians, believers, they become proud. చాలా మంది క్రైస్తవ విశ్వాసులు గర్విస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. They look down on people. వారు ప్రజల వైపు చూసేలా అంటారు. After that super encounter with God, after that 40-day fast, after that 7 hours of prayer, after something, they look down, and you see, the enemy comes after a great spiritual experience. You need to be careful. Lift your hand and say, I receive this exhortation. Come on, somebody say, చాలా మంది hallelujah. భక్తుల విషయాలు మనం చూస్తే 40 రోజులు ఉపవాసం అయిన తరువాత 7 రోజులు ప్రార్థించిన తరువాత సాతానుడు ఏ విధంగా మోసపరుచున్నాడు అనే విషయాలు మనం There are గమనించాలి. many of you. You are so hungry for the word. You're just pulling it out. Hey. మీరు దేవుని యొక్క వాక్యం కొరకే తృష్ణ కొనుచు ఉన్నప్పుడు ఆ వాక్యం మీదకు వచ్చినప్పుడు హల్లెలూయా అంటారు. When you receive that prophetic word, మీరు ప్రవచనానుసారమైన వాక్కు a వచ్చినప్పుడు great man of God, a great woman of God comes and prophesies over you, says something big over you. You should be very careful to guard that experience. Otherwise, the enemy will come and steal that thing away from you. ఒక గొప్ప దైవజనుడు Listen. లేక ఒక గొప్ప దైవజనురాలు వచ్చి మీకు నేరుగా మీకు కావలసిన ప్రవచనాన్ని వారు ప్రవచించినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేనట్లయితే ఆత్మీయ అనుభవంలో మీరు ఏదో ఒక దాన్ని కోల్పోతారు. You see, after a great success, గొప్ప విజయం సాధించిన పిదప, after a great victory, గొప్ప విజయం వచ్చిన తరువాత we tend to become relaxed. మనము కొన్నిసార్లు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాం. You become so, I just had a good meeting just now. I just had a great worship time just now. Thousands of people were clapping. Thousands of people were seeing me. You tend to become relaxed. You had success, but now you're just putting your feet down. You're relaxing. That's the time the enemy tries to come in. You need to be careful. You need to watch. Somebody say, I am listening. ఒక Hallelujah. గొప్ప కూడికను ముగించుకున్న తరువాత అక్కడ అభినందనలు పొంది తిరిగి ఇంటికి వచ్చి మీరు విశ్రాంతిగా ఉన్నప్పుడు సాతాను ఏ విధంగా శోధిస్తాడో आने लगे గమనించండి. और इसके बाद आपको बड़ी अच्छी
ఏ విషయాన్నైతే మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎప్పుడైతే అన్ని విజయాలు పొందిన తరువాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని ఉన్నప్పుడు ఆ సమయంలోనే సాతానుడు ఏ విధంగా తన తంత్రాలు ప్రయోగిస్తాడు చూడండి. Today I believe you are going to go on a new level in your walk with God, in your anointing. Somebody say, I receive it. Hallelujah. నేను పొందానని చెప్పండి. आपके सफर में Yes. మీరు ఏ విధంగా ఆత్మీయ అనుభవాన్ని పొందారన్న విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తారు. You know, somebody said forewarned is forearmed. Hallelujah. కొంతమంది అంటారు 4 చేతులు 4 కాళ్ళు నాకున్నాయని అంటారు. హల్లెలూయా. The Lord is teaching us. దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. So when you have a spiritual experience, మనకు ఆత్మీయ అనుభవం వచ్చినప్పుడు after that the enemy wants to get in. ఆ తరువాత శత్రువు మనలోనికి ప్రవేశించడం ప్రారంభిస్తాడు. Stay humble. మనం Maintain and guard what you received. దేవుని యొద్ద మీరు ఏం పొందుకున్నారో ఆ విషయాన్ని జాగ్రత్తగా The గమనించండి. second thing, రెండవది, at the beginning of something, ప్రారంభములో ఒక విషయం జరిగినప్పుడు, at the beginning of something big in your life, మీ యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు the enemy will try to come in. సాతానుడు రావడానికి One ప్రయత్నిస్తాడు. day one man wrote to me. ఒక వ్యక్తి ఈ విధంగా రాశాడు. He said, Pastor Mike, పాస్టర్ మైకేల్ గారు, whenever there is a big function going to happen in our family, మా యొక్క కుటుంబంలో ఒక గొప్ప వైభవము జరిగిన పిదప on that very day before the function can happen, somebody will have an accident. ఆ యొక్క వైభవము జరగడానికి ముందు ఎవరికో ఒకరికి ప్రమాదం జరుగుతుంది. Somebody's marriage, ఎవరికో వివాహం అవుతుంది. somebody's engagement. ఒకవేళ ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు, You're opening a big business, a shop or something. Somebody's accident. గొప్ప వ్యాపారము లేకపోతే ఒక షాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఎవరికో ప్రమాదం జరుగుతుంది. You're joining that job. ఆ ఉద్యోగంలో చేరినప్పుడు Something happens. ఏదో You జరుగుతుంది. see, చూసారా, this is the time ఇదే that సమయంలో the enemy tries to enter. సాతానుడు ప్రవేశిస్తున్నాడు. He knows that what you're about to do is destiny changing. Your life will never remain the same again. So he will try to disrupt it. When? At the start. ఎందుకనగా నీ యొక్క జీవిత విధానంలో ఏదో మార్పు రాబోతుంది కనుకనే సాతానుడు ప్రయోగించి నిన్ను ముందుకు రాకుండా చేస్తూ ఉన్నాడు. ఈ So you సమయంలో need to cover it in prayer. మీరు ప్రార్థనలో కప్పబడుతూ ఉండాలి. You just don't jump into anything. మనము దేంట్లో కూడా ఎగిరి గంతులు వేయరాదు. You see, when we are about to start something big, ఏదో ఒక గొప్ప విషయాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు, before Jesus could start his ministry, ప్రభువైన యేసుక్రీస్తు వారి సేవను the కొనసాగించినప్పుడు devil came in. He had to defeat the devil through the word, through the power of the Holy Spirit, and then he could enter into ministry. So before you enter into something, that's the time also the enemy comes in. You need to understand this truth. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన సేవను కొనసాగించినప్పుడు సాతాను ప్రవేశించినప్పుడు వాక్యము ద్వారాను పరిశుద్ధాత్మ శక్తి ద్వారాను ఆయన దానిని అధిగమించాడు, జయించాడు. అలాగే మీరు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత There's జయించబడాలి. something big happening. We are so excited. We hardly pray. Oh, it's so amazing. So you need to spend time. You need to cover that prayer, that marriage, that engagement, that relationship, that venture in prayer before you enter into it. మీరు ఒక పెళ్లియో లేదా ఒక కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీరు ప్రార్థన అనేటువంటి అనుభవం ద్వారా వాటన్నిటి కూడా కప్పి ఆ తరువాతనే మీరు అందులోనికి ప్రవేశించాలి. You are entering in that new house. నూతన గృహంలోనికి Why ప్రవేశించినప్పుడు not spend time in prayer before you enter that new house? 2 or 3 days of prayer. ఆ నూతన గృహంలోనికి మీరు ప్రవేశించడానికి ముందుగా 2 లేక 3 రోజులు ఎందుకు మీరు ప్రార్థనలో గడిపి ఆ కార్యక్రమం కొనసాగించకూడదు? So the first thing we saw that we are not ignorant of what the enemy is trying to do. సాతానుడు ఏ విధంగా ప్రయోగిస్తాడన్న విషయాన్ని మనకు ఏమాత్రం కూడా మనకు అర్థం కాదు. We are wise because the Holy Spirit will expose everything what the enemy is up to. అయితే సాతానుడు ఏ కార్యక్రమాలు చేసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు మనకు తెలియజేస్తూ ఉంటాడు. So we are seeing where the enemy comes in. What are the seasons that the enemy walks in? The first one is after a great spiritual experience. ఓ గొప్ప ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళిన తరువాత సాతానుడు ఏ విధంగా ప్రవేశించుచూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథం ద్వారా గొప్ప గొప్ప విషయాలు ఇంతవరకు మనం తెలుసుకున్నాం. And secondly, we saw at the beginning of something big in our lives. రెండవదిగా మన యొక్క జీవితంలో ఒక గొప్ప ప్రారంభం కానున్నప్పుడు ఏం జరిగిందో చూసాం. Point number 3. మూడవదిగా, Believers or Christians, when you are very at your weakest point in your life, క్రైస్తవులైనటువంటి విశ్వాసులు మీ యొక్క జీవితంలో చాలా బలహీనంగా ఉండేటువంటి ఆ యొక్క సమయంలో, that's the time the enemy will come ఆ in. సమయంలో శత్రువు లోనికి At your ప్రవేశిస్తాడు. weakest point, not at your strongest point, at your weakest point the enemy will come in. మీరు బలముగా ఉన్నప్పుడు కాదండి, మీరు ఎప్పుడైతే బలహీనులుగా ఉంటూ ఉన్నారో ఆ సమయంలో
సమయంలో సాతానుడు మీలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. You know, when you're emotionally down, మీరు ఎప్పుడైతే కార్యానుసారంగా కింద పడిపోతూ ఉంటారో, somebody has hurt you, ఎవరో మిమ్మల్ని నొప్పిస్తే, somebody has betrayed you, ఎవరైనా మిమ్మల్ని అప్పగిస్తే, somebody has walked out on you, మిమ్మల్ని ఎవరైనా దూరపరిస్తే, somebody is stabbing you somewhere on a social media or something, you're emotionally down. సోషల్ మీడియా ద్వారా ఎవరో మిమ్మల్ని వెన్నుపోటు పొడిస్తే మీరు అలా తగ్గిపోతారు. Somebody has hurt you, ఎవరో మిమ్మల్ని వేధిస్తే, somebody has betrayed you, ఎవరైనా మిమ్మల్ని అప్పగిస్తే, somebody has walked out on you, మిమ్మల్ని ఎవరైనా బయటికి నెట్టివేస్తే, somebody is backstabbing you somewhere on a social media or something, you're emotionally down. That's the point the enemy will try to get a foothold in your life. సోషల్ మీడియా ద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతులను కించపరిచినటువంటి రీతిలో ఉన్నప్పుడు ఆ యొక్క సమయంలో సాతానుడు మీలోనికి ప్రవేశించి మిమ్మల్ని దిగజారేటట్లు చేస్తూ You ఉన్నాడు. lost somebody in your life. మీ యొక్క జీవితంలో ఎవరైనా మీకు You తెలుసుకున్నారా? see, Naomi, she lost her sons. నయోమి తన యొక్క కుమారులను కోల్పోయినది, She lost everything సమస్తాన్ని కోల్పోయింది. and she became bitter. ఆమె చేదు అనుభవం కలిగింది. People said, Naomi. ఆమె నయోమి అన్నది. You know what she said? ఆమె ఏమన్నది? Just don't call me Naomi. నన్ను ఇకపై నయోమి Call అనకండి, me bitter. Call me Mara. నన్ను మారా అనగా చేదు. Because Kalbi bolo. Almighty God has dealt bitterly with me. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాకు విరుద్ధంగా నాకు You చేదునిచ్చాడు. see, she didn't blame anybody. She didn't blame the government. She didn't blame this one. She didn't blame anyone. Suddenly, she pointed a finger at God. ఆమె ఎవరి మీద నేరారోపణ చేయడం లేదు, ప్రభుత్వం మీద గాని, స్నేహితుల మీద గాని, ఎవరి మీద చేయలేదు గాని ఆమె నేరుగా దేవుని మీదే నేరారోపణ చేస్తుంది. She blamed God for everything. ప్రతి విషయంలో కూడా దేవుని మీద తప్పు మోపుతూ ఉన్నది. When you lose your job, when something happens, you start saying, "Oh, God, what did He do for me?" You are responsible. So you see how the enemy uses these low moments in your life to come and make a stronghold in your life. ఒకవేళ మీ యొక్క జీవితంలో ఒక ఉద్యోగాన్ని కోల్పోవచ్చు, ఏదైనటువంటి హాని మీకు జరిగి ఉండవచ్చును. ఇవన్నీ కూడా సాతానుడు చేసేటువంటి తంత్రాలను మీరు గ్రహించకుండా నేరుగా మీ యొక్క జీవితాల్లో ఎలాంటి నష్టాలు వాటిల్లడానికి గల కారణము దేవుడే అని దేవుని మీద మీరు ఫిర్యాదు చేస్తుంటారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Don't allow your emotions to rule you. మీ యొక్క భావోద్వేగాలు మిమ్మల్ని అధిగమించకుండా చూసుకోండి. And even when you're down, మీరు అలాగ క్రింద పడిపోయేటువంటి సమయంలో కూడా allow the word to rule your emotions. మీ యొక్క భావోద్వేగాలను వాక్యము ద్వారా అధిగమించాలని కోరుతున్నాను. When you're emotionally down, మీరు భావోద్వేగాల ద్వారా కింద the పడిపోయిన enemy will come and feed your emotions. సాతానుడు మీ మీద భావోద్వేగాలు If ప్రయోగిస్తాడు. you're down, he say, yeah, see, where is God? What happened? You start feeding your emotions. You don't allow anyone to feed your emotions. What you do is you say, no. I'm going to follow the word. I'm going to obey the word even during these low times. Can I have a good amen, somebody? సాతానుడు కొన్నిసార్లు మీ యొక్క భావోద్వేగాలకు వ్యతిరేకంగా వచ్చి చూడండి దేవుడు ఎలా చేశాడు అలా చేశాడని చూపిస్తూ మిమ్మల్ని భావోద్వేగాలకు గురి చేస్తూ ఉన్నప్పుడు మీరు వాక్యము ద్వారా వానిని జయించాలి. The devil lies to you when you're emotionally down. మీరు భావోద్వేగాల ద్వారా క్రింద పడిపోయినప్పుడు వాడు అబద్ధంగా మాట్లాడుతూ ఉంటాడు. See, he left you. అతడు వెళ్ళిపోయిన తరువాత He left you for somebody else. ఆయన ఎవరినో వదిలేశాడు అంట. She left you. నిన్ను వదిలేశాడు. Go and die. మీరెందుకు No. అలాగే You're emotionally down now. మీరు భావోద్వేగాల ద్వారా కింద You పడిపోయారు. have to understand this. ఇది అర్థం చేసుకోవడం కోసం At that time, you should say, ఆ సమయంలో మీరు చెప్పాలి, no, అలా I'll కాదు, not do this. నేను అలా చేయకూడదు. What does the word say? వాక్యం ఏం చెప్తుంది? So you should understand that believers, Christians, the enemy comes in when they are very emotionally down. విశ్వాసులుగా క్రైస్తవులుగా ఉండేటువంటి వారు సాతానుడు భావోద్వేగాల ద్వారా మనలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో If చూడండి. you read Matthew 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం verse 2 and 3, 2-3 వచనాలు you see చూడండి. Jesus had fasted for 40 days and 40 nights. 40 దినాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపవాసం The ఉండినప్పుడు Bible says he was hungry. ఆయన ఆకలి గొనెనని బైబిల్ And చెప్తుంది. that's when the tempter, the devil, came. అప్పుడు ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధించాడు. You see, he didn't come when he was strong. ఆయన బలంగా ఉన్నప్పుడు అతడు రాలేదండి. He came when he was weak, physically weak. ఆయన శరీరానుసారంగా బలహీనంగా ఉన్నప్పుడే సాతానుడు వచ్చాడు. He was vulnerable. భయంకరమైనటువంటి వాడు. If you are the son of God, see, questioning is very identity. If you are the son of God, make the stones to become loaves of bread. బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమని సాతానుడు యేసు ప్రభుతో అంటున్నాడు.
questioning the very identity of the Son of God. దేవుని యొక్క కుమారుడు అయితే అని భయంకరమైనటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. The enemy will come and tell you, see, God doesn't love you. సాతానుడు వచ్చి అంటాడు, దేవుడు నిన్ను ప్రేమించడం లేదంటాడు. See, if God loved you, would you go through all this? అరే, దేవుడిని ప్రేమిస్తే ఎందుకు నీవు ఈ విధంగా వెళుతూ ఉన్నావు? And you're like, yeah. అరే, నువ్వు కూడా అలాగేనంటావు. See, the enemy trying to get a foothold. చూడండి, సాతానుడు ఏ విధంగా నిన్ను లాగేస్తున్నాడో. So you must recognize these schemes of the enemy. ఈ యొక్క విషయాలన్నీ కూడా అపవాది క్రియలు And గ్రహించాలి. you should say, అప్పుడు మీరు అనాలి, no, అలా కాదు, I don't believe all this. ఇవన్నీ నేను నమ్మనని చెప్పాలి. And you must go for the word. వాక్యముతో ముందుకు కొనసాగాలి. I pray for people who are suffering from the coronavirus. కరోనా వైరస్ తో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. May the Lord Jesus Christ have mercy on you ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మిమ్మును కనికరించునుగాక, and heal you. మిమ్మును స్వస్థపరచునుగాక. Thank you for every doctor, thank you for every nurse, thank you, but it is God alone who heals. Lord Jesus, we pray, please heal them, Lord, in Jesus' name, amen. ప్రతి డాక్టర్ను బట్టి, ప్రతి నర్సును బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభా, ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు ఇప్పుడే స్వస్థపరచమని యేసు నామమున Bible ప్రార్థిస్తున్నాను. says he lifts up those who are on the bed of affliction. ఎవరైతే బాధల్లో పడకల మీద ఉన్నారో అట్టి వారిని పైకి లేవనెత్తేటువంటి దేవుడిని Let సెలవిస్తున్నాడు. that virus die, master. వైరస్ చనిపోవునుగాక. Holy God, పరిశుద్ధమైన దేవా, move in their bodies. వారి శరీరంలో In ప్రవేశించండి. the name of Jesus. యేసు నామమున, May you recover soon in Jesus' name. యేసు నామములో వారు స్వస్థత Let పొందుదురుగాక. that fever leave you ఆ now. యొక్క జ్వరము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. Let that cough and that thing, that pricking sensation in your chest leave you now in Jesus' name. దగ్గు నీ యొక్క ఛాతిలో ఉన్నటువంటి ఆ యొక్క Yes. నొప్పి యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. Lift your hands and begin to pray. ఇప్పుడే మీరందరూ ప్రార్థించండి. No plague shall come near my house. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని చెప్పండి. No plague shall come near my house. ఏ తెగులు నా గుడారమును సమీపించదు. No plague shall come near my area. నా యొక్క ప్రాంతములో ఈ యొక్క తెగులు రాదు. He shall give his angels charge over us. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించునని చెప్పండి. Somebody open your mouth and shout hallelujah. ఎవరైనా నోర్లు తెరిచి హల్లెలూయా చెప్పండి. Angels will be released దేవదూతలు ఇప్పుడే వస్తున్నారు in the name of Jesus. యేసు There నామములో. are people who cannot pass stools. There are people who cannot pass urine properly. The Lord God heal you in Jesus' name. ఎవరైతే మల విసర్జన లేకపోతే మూత్ర విసర్జన చేయలేకపోతున్నారో అట్టి వారిని ప్రభు అయిన యేసు స్వస్థపరుస్తూ ఉన్నాడు. Any problems be healed in Jesus' name. ప్రతి సమస్య యేసు నామములో స్వస్థపరచబడును గాక. Lord, we pray, oh God, pressure problems, diabetes problems be healed by the nail pierced hands of Jesus Christ. ప్రభువా, డయాబెటిస్ సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా ప్రభువైన యేసు నామములో స్వస్థపరచబడును గాక. ఇప్పుడే యేసు నామములో స్వస్థతను పొందండి. Receive the fire. ఇప్పుడు అగ్నిని పొందండి. Open your mouth. Open your mouth. నోలు తెరవండి, నోలు తెరవండి. I receive it right now. పొందుతున్నాను చెప్పండి. Raise your hand right now. మీ చేతులు పైకి Father, ఎత్తండి. every person, those who are watching this telecast, తండ్రి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కొక్కరుని Father, I pray that you remember their seed and multiply it so that God, your name will be glorified in Jesus' తండ్రి, name. వారి యొక్క విత్తనాలను మీరు అభివృద్ధి పరచమని, వారిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. In the name of Jesus. యేసు నామములో. Father, I pray for every couple that is watching right now. తండ్రి, కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి జంటను May the Lord touch you now in Jesus' name. ఇప్పుడు యేసు నామములో ముట్టండి. Husband and wife, hold your hand and begin to pray right భార్య now. భర్తలారా చేతులు పట్టుకొని ఇప్పుడే ప్రార్థించడం మొదలు That the పెట్టండి. Lord would touch you now and gift you with a gift of a child in the name of Jesus. ఇప్పుడే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు సంతాన ప్రాప్తిని దయచేస్తున్నాను. Let that curse of barrenness break in Jesus' name. గుడ్రాలనేటువంటి శాపం యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. You are celebrating your birthday today. I speak a blessing upon you right now. ఎవరైతే జన్మదినాన్ని జరుపుకుంటున్నారో వారి మీద ఆశీర్వాదాన్ని ఇప్పుడే ప్రకటించుచున్నాను. I thank God for adding one more year in your life in Jesus' మీ name. జీవితంలో దేవుడు మరో సంవత్సరాన్ని ఇచ్చాడు. అందరిని బట్టి వందనాలు. Don't let it depress you that you're celebrating your birthday in a lockdown. Today I bless you. May the almighty hand of God come upon you right now. Receive it in Jesus' name. నేను లాక్ డౌన్ లో ఉండి నా యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాను అనుకోకండి. దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి దిగి వచ్చినట్టుగా Just ప్రార్థిస్తున్నాను. open your mouth and say, Holy Spirit. పరిశుద్ధాత్మ అని చెప్పండి. Say, Holy Spirit. పరిశుద్ధాత్మ Flow నింపండి నాయన. in Jesus' name. యేసు నామములో. Flow through the blood. వారి రక్తంలోనికి Flow through ప్రవేశించండి. the skin. వారి యొక్క చర్మంలోని Flow through ప్రవేశించండి.
the hair, bones. వారి యొక్క ఎముకల్లో Say ప్రవేశించండి. it, flow through the organs. వారి యొక్క అవయవంలోని ప్రవేశించండి. Lord, bring your healing power. తండ్రి మీ స్వస్థపరిచే శక్తిని In the తీసుకురండి. mighty name of Jesus. శక్తి కలిగిన యేసు In నామములో, the mighty name of Jesus. శక్తి కలిగిన యేసు నామములో Pain in the chest, go now. ఇప్పుడే వెళ్ళిపోవునుగా. Open your mouth and say, Holy Spirit, పరిశుద్ధాత్మ అని చెప్పండి. touch my children, నా పిల్లలను touch స్వస్థపరచండి. my family, నా కుటుంబాన్ని ముట్టండి. touch my finances. నా ఆర్థికాన్ని I ముట్టండి. pray for miracles in your finances. మీ యొక్క ఆర్థికముల అద్భుతాలు జరుగునుగాక. I pray for miracles concerning your bank work in Jesus' name. బ్యాంకు పనిలో దేవుడు అద్భుతాలు జరిగించునుగాక యేసు If you నామములో. have lost money, some fraud, something happened in your bank, the Lord restore your monies in Jesus' name. ఎవరో మీ యొక్క బ్యాంకులో మోసం చేసి మీ యొక్క ధనాన్ని కోల్పోయారు. కొంచెం ఇప్పుడే ఆలోచించండి. యేసు మీకు ఆ విషయం తిరిగిస్తున్నాడు. The Lord do it for you right now. ఇప్పుడే దేవుడు కార్యం Listen చేస్తున్నాడు. carefully. జాగ్రత్తగా God వినండి. will restore it to you. తిరిగి మీరు పొందుతున్నారు. Can we pray for Shalom. all your leaders, all the nations leaders? Can we pray for them? నాయకుల కోసం అందరం కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. Yes. అవును, ఇప్పుడే Father, we thank God for our leaders, oh God. దేవా మా యొక్క నాయకులను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. In this nation ఈ యొక్క and in దేశంలో every nation that is watching and all over the world, we bring them to you, Father. ప్రపంచ వ్యాప్తంగా Yes. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి నాయకులను ప్రభా మీ వద్దకు తీసుకొని వస్తూ ఉన్నాము నాయనా. We pray that you would bless them with good health, their families, their teams, Lord. There are many team members. We pray for their health. We pray for their protection, that you would lead them in the right ways, oh God. తండ్రి, నాయకులకు కావలసినటువంటి Yes. ఆరోగ్యాన్ని Yes. మీరు అనుగ్రహించండి. వారిని వారి యొక్క కుటుంబాలను మీరు కాపాడండి. వారికి సరైనటువంటి మార్గాన్ని వారికి అనుగ్రహించి వారు ఏం చేయాలో వారికి జ్ఞానము దయచేయమని It's ప్రార్థిస్తున్నాం. not easy, church. ఓ సంఘమా, Let's pray for them. వారి కోసం Lord, ప్రార్థించండి. we pray for all the BMC officials, the police workers, the medical workers, the people who are taking care of the city in your state, in your nation. We speak favor, we speak blessing upon them in Jesus' వారి name. మీద ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. Come on, कर्मचारियों के लिए पुलिस ఇప్పుడే कर्मियों के రండి, लिए ప్రార్థన Yes. చేయండి. పోలీస్ అధికారుల Yes. నిమిత్తమై, మీ యొక్క ఏరియాలో పనిచేస్తూ ఉన్న ప్రతి అధికారిని బట్టి ప్రతి ఒక్కొక్కరి నిమిత్తమై మీరు ప్రార్థించాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. If you're a doctor, ఒకవేళ మీరు you're a డాక్టర్ అయితే, nurse, you're in कोई nurse the है। medical, may God honor you in Jesus' name. अगर యేసు నామములో దేవుడు మిమ్మల్ని ఘనపరచును గాక. Let's pray right now. ఇప్పుడు ప్రార్థించండి. Holy God, ఓ పరిశుద్ధమైన let దేవా, your fire move in this nation and every nation of the world. Come on, say fire. మా దేశంలో ప్రతి ఇస్ రాష్ట్రంలో దేశాల్లో హరి- కూడా మీ యొక్క అగ్ని కుమ్మరించబడును గాక. Let people turn to you in this nation and in the nations of the world. తండ్రి, ఈ దేశంలోను ప్రపంచ Jesus. దేశంలోను ప్రజలందరూ కూడా మీ వైపుకు తిరిగి మిమ్మల్ని ప్రార్థించుదురు గాక. Open your mouth, say, have mercy, O God. దేవా, మమ్మల్ని కనికరించండి నాయనా. Let this coronavirus be uprooted, Master, in Jesus' name. కరోనా వైరస్ యేసు నామములో వేళ్ళతో కూడా పెళ్లగించండి. In the mighty name of Jesus. శక్తి కలిగిన యేసు నామములో And God's people said, దేవుని ప్రజలు చెప్పండి Amen. ఆమేన్.